హాలీవుడ్ నటులు బ్లేక్ లైవ్లీ, జస్టిస్ బాల్డోని మధ్య లైంగిక వేధింపుల కేసు కోర్టులో ఉంది. వీరిద్దరూ కలిసి నటించిన ఇట్ ఎండ్స్ విత్ అస్ షూటింగ్ సమయంలో వివాదం మొదలైంది. షూటింగ్ సమయంలో బాల్డోని తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని, తన బరువు, రూపంపై అవాంఛిత వ్యాఖ్యలు చేశారంటూ 2024 డిసెంబర్లో లైవ్లీ కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనికి స్పందనగా తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు లైవ్లీ కుట్ర పన్నారని, తనపై పరువు నష్టం కలిగించేలా ప్రచారం చేశారని ఆరోపిస్తూ దాదాపు $600 మిలియన్ ఎదురుదావా వేశాడు బాల్డోని. అయితే ఈ పరువు నష్టం కేసును న్యాయమూర్తి గతంలోనే కొట్టివేశారు. అలాగే లైవ్లీ చేసిన వ్యాఖ్యలు చట్టపరమైన పరిధిలో ఉన్నాయని పేర్కొన్నారు. కాగా తాజాగా లైవ్లీ చేసిన 13 లైంగిక వేధింపుల ఆరోపణలలో 10 అంశాలను కోర్టు కొట్టివేసింది. సినిమాలోని రొమాంటిక్ సీన్లలో భాగంగా చేసిన కొన్ని పనులు, అంటే ముద్దు పెట్టుకోవడం వంటివి నటుల క్రియేటివిటీకి సంబంధించినవని, వాటిని వేధింపులుగా పరిగణించలేమని కోర్టు అభిప్రాయపడింది. ఇక లైవ్లీ చేసిన కొన్ని మిగిలిన ఆరోపణలపై మే 2026లో విచారణ జరగనుంది.